1954 ఫిబ్రవరి 26 బాబా వచ్చి విడుదల గృహం ఇది. విడుదలప్పుడు బాబాకి అనుసరులుగా భాస్కర్ రాజు గారు ఒక్కాయనే ఉన్నాడు. ఈ ఇంట్లో ఎవరూ లేరు, వారు ఇద్దరే. అయితే బాబా లోన ఉన్నారు, భాస్కర్ రాజు గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉంటే ఆయన అందరూ ప్రజలందరూ ఈ గోల్డ్ ఎక్కేసేస్తున్నారు, కంగారు పడిపోయి బాబా దర్శనం ఎక్కలేదని. ఒరే అది పద్ధతిగా ఉండదురా, తప్పుగా ఉంటుందని ఆయన వచ్చి చెప్తుంటే, నీకు ప్రాణం బాగోలేదు కదా, నువ్వు చెప్పొద్దు, కుదురుగా కూర్చోండి, నువ్వు కూర్చోవేంటని ఇలా 2 చేతులు పూసుకుని ఆ కిటికీలో కూర్చేశారు. కూర్చేసి బాబా లోనికి వెళ్ళిపోయి మళ్ళీ ఏమనుకున్నారు, పాపం నీరసం ఉంది భాస్కర్ రాజుకు అనుకున్నారేమో. వెంటనే కేకేసి బిస్కెట్లు తినిపించారండి. తినిపిస్తే ఇక్కడి నుంచి కూడా చక్కగా చీరలేసి పెండేళ్ళ దాకా బాబా నడిచి వెళ్ళారు. నడిచి వెళ్తే దారిలో ఉందండి, అది పడగొట్టేశారు ఇల్లు. అక్కడ మండల సభ్యులు వాళ్ళు ఒక 5 నిమిషాలు లేట్ చేసినందుకు మీరు తినడానికి వచ్చారా, కార్యక్రమానికి వచ్చారా అని వాళ్ళ మీద వీరించి వాళ్ళ మీద కాకపడ్డారండి బాబా. రాజమండ్రి గురుకులంలో ఆంధ్ర కార్యకర్తల సమావేశం పెట్టారంటండి. ఆంధ్రాలో ఉన్న కార్యకర్తలందరూ ఆ గురుకులానికి రమ్మన్నారు. వాళ్ళు కార్యకర్తలు ఏం చెయ్యాలి, ఎలా నిర్వర్తించాలి బాధ్యతలు అనేది ఆ సమావేశం పెట్టారు. ఆ రాత్రి అంతా కూడా ఉపవాసం ఉండమన్నారు. ఉపవాసం ఉంది అని బాబా చెప్తున్నారు, వీళ్ళు వింటున్నారు, చక్కగా చేస్తున్నారండి. ఇంతలో భాస్కర్ రాజు గారు పలానా వ్యక్తి అని కూడా చెప్పలేదండి. మరి ఎవరైతే ఆయన సూచనను తప్పి నడిచారో మనకు తెలియదండి. బాబాకి ఆగ్రహిపోయి ఆయన ఏకాంతవాసంలోకి వెళ్ళిపోయారు. ఆయన ఏకాంతవాసంలోకి వెళ్ళిపోయినప్పుడు మన అందరం ఏం చేస్తాం, ఎంతమంది 200 మంది ఉంటే మాత్రం ఏం చేస్తాం, వాలంటీర్లు కార్యకర్తలు అండి. ఏం చేస్తాం, మీరేమో నా ముఖం వెంట చూస్తున్నారు, నేనేమో మీ ముఖం వెంట చూస్తున్నాను. ఇంకెటు పాలుపోక భాస్కర్ రాజు గారి దగ్గరికి వచ్చారు. భాస్కర్ రాజు గారు మరి ఆయన ఏకాంతవాసంలోకి వెళ్ళిపోయారు. దాని తరుణోపాయం ఏంటో మీరే ఆలోచించాలి, ఇంకా మాకేం తెలియదు. అప్పుడు భాస్కర్ రాజు గారు ఆ గుమ్మం కాడికి వెళ్ళిపోయండి ఒక స్తవం చదివారంటండి. ఆ స్తవం చదివేటప్పటికి ఆయన తలుపు తీసుకుని ఆ హంస నడక అనేది అది చెప్పని అలవి కాదురా, మళ్ళీ అవతారం వచ్చినప్పుడే చూస్తాం, అందాక చూడలేము ఇంక మనం. అంత వయ్యారంగాను అంత హంస నడక మీద అది చెప్పేది కాదురా, మళ్ళీ చూద్దామన్నా దొరకదురా, అది అవతారం తాల్చినప్పుడే మనకు కనపడద్దురా అని అంత ఆనందంగా నవ్వుతా మళ్ళీ ఆ స్తవం చదివేటప్పటికి బాబా వచ్చి మళ్ళీ ఆ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆ కార్యకర్తలకు అందరికీ, ఆంధ్ర కార్యకర్తలకు అందరికీ శిక్షణ ఇచ్చారండి. అది చెబుతూ ఉండేవారు భాస్కర్ రాజు గారు అండి. అప్పుడు బాబా ఆంధ్రాలో మూల స్తంభాల కింద కేడీఆర్ఎంఎల్ని నియమించారు. నియమించినప్పుడు వారి దగ్గర ఏమన్నారు భాస్కర్ రాజు గారు, ఏమండి మా గోపాలపురం కూడా మీ లిస్టులో వేయాలండి, అక్కడ కూడా దర్శనం ఇవ్వాలండి బాబా అని అడిగారు. అడిగేటప్పటికి వాళ్ళు భాస్కర్ రాజు గారి మీద కొంచెం కాకపడ్డారు. ఏంటి నువ్వు అంటున్నావు, వ్యాన్ ఖర్చులు ఆయిల్ ఖర్చులు ఇవ్వగలదువా అన్నారంటండి. బాబు ఎంత అవుద్దండి ఖర్చు అన్నారు. 600 అవుద్దయా, ఇవ్వగలదువా అన్నారండి. 600 ఇవ్వలేనండి, 300 అయితే ఇస్తాను అన్నారండి. ఆ 300 బొడ్డురా ఖరారు చేద్దాం అన్నారు. అప్పుడు భాస్కర్ రాజు గారు ఈ ఫోన్లు ఇవి లేవండి. అప్పుడు మనిషిని డైరెక్ట్ ఇక్కడికి పంపారు ఈ ఊరు. భాస్కర్ రాజు గారు ఒక 300 ఉంటే ఇమ్మన్నారు. ఇక్కడ ఏం చేశారండి, పెద్ద రైతులు 3 కలిసి 300 ఇచ్చి ఆయన చేతికి పంపించారు. ఆ 300 వాళ్ళకి ఇచ్చేతతో గోపాలపురం పర్యటన ఖరారైపోతే అప్పుడు బాబా ఖరారైపోతేనండి, బాబా వస్తున్నారని ముందు తెలిసి ఈ జనాన్ని అందరికీ ఖాళీగా ఉంటుందని ఇది 4 ఎకరాల విస్తీర్ణమైన సేనండి, మద్దిపాటి సుబ్బారాయుడు గారిది. ఖాళీగా ఉండేదండి, మద్దిపాటి సుబ్బారాయుడు గారిదండి. అయితే ఆయన అడిగి ఏం చేశారండి, ఈ వేదిక కట్టారు. బాబా వచ్చేటప్పటికి దీని మీద ఉన్నప్పుడు ఎత్తి మీద ఉంటారు, జనమందరూ కూడా కనపడతారు అని వేదిక కట్టారు. వేదిక కడితే రామచంద్రపురాన ఊరికే
ఆయన బాబా హారతి మాత్రం తీసుకున్నారు. ఇక్కడికి వచ్చండి చాలా కార్యక్రమం 5-6 గంటల కార్యక్రమం ఇక్కడ చేశారండి. ఇక్కడ చేసి ఇక్కడ ప్రజాదర్శనం ఇక్కడ కారు పెట్టి ఈ కారు టాప్ ఎక్కిచ్చారండి. కారు బాబా దర్శనం ఇచ్చి వెనక తిరిగేటప్పుడు పందిరి రాజీ గారు అన్నాను చూడండి, ఆయన కారు ఎదురు బొబ్బున్నాడు మా ఊరు రావాలండి ఇక్కడ పందిరి. ఆయన ఏమి వెళ్ళలేదండి, కారు వెనక దింపేశారు. వెనక దింపేసి అలాగా ఈ గోపాలపురాణ బాబా దర్శనం చేసి పుణ్యతం చేసి అందరినీ ధన్య. గోపాలపురంలో బాబా మేడికొండ నారాయణ స్వామి గారి స్వగృహంలో బాబాకు విడిది ఏర్పాటు చేశారు. ఆ ఇంటికి చుట్టూ ప్రహరీ గోడ ఉన్నది, అది పల్లెటూరు. బాబాయిను భాస్కరాజును ఆ ఇంట్లో ప్రవేశించారు. బాబా మండలి అనుచరులు అక్కడికి 150 గజాలు దూరంలో మద్దిపాటి సుబ్బారాయుడు గారి ఇంటికి టీ పలహారములు సేవించుటకు వెళ్ళారు. బాబా మండలి సభ్యుడు శ్రీ ఏరి జస్సావాలా కూడా వారితో కలిసి వెళ్ళారు. బాబాతో భాస్కర్రాజు మాత్రమే ఉన్నాడు. పలహారములు తేనీరు వగైరా సేవించుటకు వెళ్ళిన వారందరూ వచ్చేసరికి బాబా ఆ ఇంటిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది గ్రామీణులు బాబాను చూడాలని ప్రహరీ గోడ ఎక్కారు. భాస్కర్రాజు వారిని చూసి గోడ దిగి వెళ్ళిపోమని వారించాడు. వారు వెళ్ళిపోయారు. ఈ దృశ్యం బాబా చూశారు. భాస్కర్రాజుని పిలిచి ఏమిటి అదేనే ప్రశ్నించారు. అతను జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, నీ ఆరోగ్యం మంచిది కాదు, అటు ఇటు తిరిగితే మళ్ళీ జ్వరం వస్తుంది, కదలకుండా ఇక్కడ కూర్చో అని అతనిని ఎత్తుగా నన్ను అరుగు మీద కూర్చోమన్నారు. అతడు అలా కూర్చున్నాడు. ఇంతలో మరి కొంతమంది ప్రహరీ గోడ ఎక్కారు. వారిని కూడా దిగిపోమని చెప్పడానికి భాస్కర్రాజు ప్రహరీగా దగ్గరికి పోతుండగా బాబా చూశారు. తన మాటను వినలేదని బాబాకు కోపం వచ్చి భాస్కర్రాజును లోపల హాలులోకి ఈడ్చుకుని పోయి ఒక కిటికీలో కూర్చుంట చేశారు. వెంటనే బాబా తన గది లోపలికి వెళ్ళి అలమారాలో ఏది నా టీ ఎక్కడ పెట్టావు అనగానే దగ్గరకు వెళ్ళి అలమారాలో ఉన్నవి చూపించారు. బాబా వాటిని తీసి భాస్కర్రాజుకు బువ్వ తినిపించినట్లుగా తినిపించారు. ఇద్దరికీ మధ్య గడప అడ్డు ఉంది. బాబా తన గదిలో ఉన్నారు, భాస్కర్రాజు హాల్లో ఉన్నాడు. ఇదంతా జరిగేసరికి సుమారు 45 నిమిషాలు టైం పట్టిందటండి. బాబా మౌనం నాతో మాట్లాడింది అంటే బాబా మౌనంగా ఉన్నారు కదండి, మాట్లాడిందంటే చూసేవాళ్ళకి ఇదంతా అబద్ధం అనిపిస్తుంది. కానీ బాబా ఆయన ఏం చెప్తున్నారు చూడండి. బాబా మౌనం నాతో మాట్లాడింది. గోపాలపురంలో బాబాకు విడిది ఏర్పాటు చేసిన గృహంలో సుమారు 45 నిమిషాలు బాబాతో భాస్కర్రాజు మాత్రమే ఉన్నాడు. ఇద్దరూ మాట్లాడుకున్నారు. బాబా మౌనదారి కదా, మేరబాబా మౌనం భాస్కర్రాజు నాకు ఎలా అర్థమైంది చెబుతా వినండి. బాబా మౌనం భగవంతుడు అనే మౌనం. ఆ మౌనంలో సమస్త శబ్దజాలము, ధ్వనులు, సంగీత స్వత్త స్వరాలు, మృదంగ వాద్యధ్వనులు, ధ్వని తరంగాలు, నాట్యరీతులు, గజ్జల సబడి, వాద్యము సమస్తము ఇవిడి ఉన్నాయి. బాబా మౌనం సృష్టికి పూర్వం అనంతమై ఉన్న భగవంతుని పరాత్పర స్థితి. ఆ మౌనం ఆది మౌనం. అది మాట్లాడినందువల్లనే నామరూపములతో ధ్వనులతో కూడిన ఈ మిథ్యా సృష్టి ఆవిర్భవించినది. కనుక ప్రస్తుతం బాబా మాట్లాడి చెప్పవలసిన పని లేదు. హావభావాలతో సముద్ర తరంగములుగా దొర్లిపోతూ ఉండే అభినయమే బాబా మాట్లాడి చెప్పినట్లు ఉంటుంది. ఆ కాసేపు మనకు బాబా మాట్లాడినారనే భ్రమను కలిగిస్తుంది. ఇబ్బంది పడకుండా హాయిగా అర్థమవుతుంది. భగవంతుని దివ్య ప్రేమమును వహించింది. ఇది పరులకు హాస్యాస్పదంగా ఉంటుంది. బాబా ఈసారి మౌనం విరమించి మాట్లాడితే ప్రజల మనసులో అల్లుకుపోయిన మిథ్యత్వం అంతరించిపోతుంది. ప్రేమికులు నేను భగవంతుడు అనే తమ గమ్యానికి చేరడానికి ఇది సహకరిస్తుంది. అవతార్ మెహర్ బాబాకి పర్వతిగా